ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రంలో 20వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవధి. మంజీరములంటే కాలి అందెలు. ఆ అందెల కాళ్ళకి అమ్మవారి పాదాలకు ఉన్నటువంటి అందెలని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఈ అందెల మీద పొందగబడినటువంటి మణులు, ఆ మణుల కదలిక చేత అవి చేసేటువంటి శబ్దం సింజానము, చిరు శబ్దం. మణిఖచితమైన చిరు రవళితో వినబడుతున్నటువంటి అందెల చేత అలంకరించబడింది అని అమ్మవారిని వర్ణించి చెప్తున్నారు. పరదేవత యొక్క పాదాల ఉపరితలాన్నేమో వేదాంత వాక్యాలు అని చెప్పాం. పాద అగ్రములైనటువంటి ఆ కాలి గోళ్ళేమో ఉపనిషత్తులు అని చెప్పాం. వీటన్నిటికీ శోభని కూర్చేటువంటి మణిమయ మంజీరాలు అవేమిటిట? అవి అమ్మవారి యొక్క శ్రీ విద్యా మంత్రాలు. ఆ శ్రీ విద్యా మంత్రాలు చేసే మంత్రాల ఉచ్చారణ వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉన్నదో అది మణిమంజీరము అని చెప్తున్నారు. అటువంటి కాలి అందెలతో శోభించేటువంటి పాదాలు కలిగినటువంటి తల్లి నీకు నమస్కారం అంటూ అమ్మవారిని చెప్తున్నాం. మరాళి మందగమన మహాలావణ్య సేవది. మరాళి అంటే ఆడహంస. ఆడహంస సుందరంగా ఉంటూ సుకుమారంగా ఉంటూ నెమ్మదిగా నడుస్తూ ఉంటుందిట. మహా అంటే సంస్కృతంలో బ్రహ్మము అని అర్థం. లావణ్య సేవధి అంటే తేజోనిధి అని అర్థం. ఇక్కడ ఆ బ్రహ్మ తేజస్సు కేవలం బ్రహ్మమే. బ్రహ్మ తేజస్సు వేరు, బ్రహ్మ వేరు కాదు కదా, బ్రహ్మం వేరు కాదు కదా. ఆ బ్రహ్మ తేజస్సు ఎలా కదులుతుందిట? చాలా నెమ్మదిగా ఆడహంసలాగా కదులుతుంది అని. ఇక్కడ మనం శ్వాసపరంగా దీన్ని అర్థం చేసుకుంటే మొదటి శ్లోకంలో మనకి సింహవాహిని అని చెప్తూ అక్కడ శ్వాసలో ఉన్నటువంటి శక్తిగా అమ్మవారిని చెప్పాం. ఎప్పుడైతే శ్వాసలో ఉన్న శక్తిని గుర్తించడానికి నువ్వు ప్రయత్నిస్తావో ఆ శ్వాస గమనం చాలా నెమ్మదైపోతుంది. నెమ్మదైపోయి ఎలా ఉంటుందిట? ఆడహంస నడిచినట్టుగా నెమ్మదిగా ఉంటుంది. ఆ శ్వాస యొక్క గమనం తగ్గిపోతుంది అని ఇక్కడ మనకి యోగపరంగా అర్థం చెప్తున్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ.